ఒక్క నిమిషం. ఇవాళ తారీఖు 12 కదా, 11 ఇచ్చుకోమా ఎస్ అని చెప్పు. అప్పుడు శుభమైంది. హలో, ఓం ఉచ్చిష్ట మహాగణపతి నమః, పంచభూతములాయ నమః, అష్టదిక్పాలకులాయ నమః, నవగ్రహముల ఓం ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి నమః. ప్రేక్షక మహాశైలకు నమస్కారములు. జన్మజాతకం జ్యోతిష కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ నేటి పంచాంగ వివరణలు మరికొన్ని విశేషములు చూసుకుందాము. హలో, నమస్కారం అండి. హలో హలో అమ్మా, హలో, కొంచెం దూరం వచ్చి మాట్లాడండి అమ్మా. హలో హలో, ఈరోజు పంచాంగ విషయాన్ని చూసినప్పుడు 11వ తారీఖు 5వ నెల 2015వ సంవత్సరము సోమవారంతో కూడిన రోజు. ఇక రాశి విషయానికి వచ్చినప్పుడు మకర రాశి, శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం అంటేనే చంద్రుని యొక్క నక్షత్రం. మరి కృష్ణపక్షమి అష్టమి రోజు ఈరోజు. అయితే పంచాంగంలో వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం అని చెప్పేసి 5 అంగములు ఉండును. మన దేహంలో ఎలా ముఖ్యమైన అంగములను చెప్పుకునే తల, మరియు ఈ తలకాయి, ఈ ఊపిరితిత్తులు, కడుపు, తొడ భాగము, కాళ్ళు భాగము ఎలా ఉన్నాయో అలాగే ఈ పంచ అంగములతో కూడినది ఈ పంచాంగం. హలో, నమస్కారం అండి. ఎవరి గురించి? హలో హలో, చెప్పమ్మా. హలో, మేము ఇక్కడ చంద్రాయణగుట్ట బందపురం నుంచి చేస్తున్నామండి. మీ పేరమ్మా? భాగ్యలత అండి. భాగ్యలత, మీ గురించేనా? భాగ్యలత అండి. అవునమ్మా, నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏంటండి? అమ్మా, కొంచెం దూరం రా. దూరం వచ్చేసి నేను ఏం చెప్తున్నానో టీవీలో వినకు. నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? నా పేరు భాగ్యలత అండి. భాగ్యలత, ఈ భాగ్యలత అండి. చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 1997. 1997 10వ నెల 17వ తారీఖు అండి. 17వ తారీఖు 10వ నెల 1997. పుట్టిన టైం చెప్పమ్మా. 1997 10వ నెల 17వ తారీఖు అండి. 17 కదమ్మా తారీఖు? 17వ తారీఖు అండి. సరే అమ్మా, పుట్టిన టైం చెప్పమ్మా. ఏంటండి? పుట్టిన టైము. టైం అండి నైట్ 11:45 కండి. 11:45. ఏ ఊర్లో పుట్టినరు? హలో, ఏ ఊర్లో పుట్టినరు? హలో అమ్మా, ఏ ఊర్లో పుట్టినరమ్మా? చెప్పండి. ఏ ఊర్లో పుట్టినవు? హలో, తిరుపతిలో పుట్టినరా? అమ్మా అమ్మా, నువ్వు ఏడ పుట్టినా చెప్పు తల్లి. చెప్పండి చెప్పండి. చెప్పండి కాదమ్మా, డేట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. ఇగో ఇట్లా మొదటి కాలే నేను ప్రతిరోజు చెప్తున్నా. దయచేసి పేరు ఎవరి గురించో తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు చెప్పండి. పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, పుట్టిన సమయం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, పుట్టిన ఊరు చెప్పండి అని చెప్తున్నాను. అయినా వినిపించుకుంటలేరు. నేను ఏం చేయాలి మీరే చూడండి. సరే, ఈ భాగ్యలత ఏం అడగబోతుందా అని చెప్పేసి ఒక్కసారి చూద్దాము. చూసినప్పుడు ఏమిటన్నప్పుడు ఈమె సరి అయిన ఇది లేదు కాబట్టి
దయచేసి కాల్ కలిసిన వారు దయచేసి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏందన్నది చక్కగా తెలియజేయండి. ఇప్పుడు ఈ అమ్మాయి విషయాన్ని చూసినప్పుడు ఏమిటన్నప్పుడు ముఖ్యంగా ఈ అమ్మాయికి కాస్త ఇప్పుడు సమయం సరిగా లేదు. హెచ్చు చదువుకుందామా అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేద్దామా లేదా ఏం కథ అన్నట్టుగా ఇక్కడ సూచిస్తుంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ దాంట్లో కొంచెం ప్రాబ్లం చూపిస్తున్నది. మరొకటి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఈరోజు ఈ అమ్మాయి చంద్ర నక్షత్రం, ఈ అమ్మాయి కూడా చంద్ర మహాదశనే జరుగుతున్నది. కాబట్టి ఈ 2019 వరకు చంద్ర మహాదశ అన్నవాడు ప్రతి ఒక్కసారి ఈ దశ 10 సంవత్సరాలు చాలా చాలా హెచ్చరికగా ఉండాలి. ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు 10 సార్లు ఆలోచించి ముందే ప్లానింగ్ చేసుకొని మాట్లాడాలి. లేకపోతే మాత్రము ఎవరు మీకు ఎటువంటి పని చేయరని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు మనము పంచాంగం గురించి తెలియజేస్తున్నాము. పంచాంగం అంటే ఏమిటి అన్నది మనం చూస్తున్నాము. ఈ రోజు విషయానికి వచ్చినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా 11వ తారీఖు అంటేనే మనకు తెలియవచ్చేది ఏమిటి? 112 అంటే సంఖ్యాశాస్త్ర పరంగా 2వ నంబర్ ఈరోజు ఉన్నది. అయితే ఈ 2వ నంబర్ అన్నది ఎన్నిసార్లు వస్తుందండి అన్నప్పుడు ఏంటంటే 11 సార్లు దాదాపుగా, అంటే 11 నెలలు. ఒక్కొక్కసారి ఫిబ్రవరి లీప్ ఇయర్ అయితే 12 సార్లు వస్తుంది. అటు చూస్తే 44 సార్లు, ఇటు చూస్తే 48 సార్లు మనకి ఈ 2వ సంఖ్య వస్తుంది. పుట్టినది డైరెక్ట్ 2వ సంఖ్య, 11వ సంఖ్య, మరియు 20 సంఖ్య, 29వ సంఖ్య. కాబట్టి ఏంటంటే 48 సార్లు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ 2వ సంఖ్యనే రూలింగ్ చేస్తుందా అంటే కాదు అంటున్నది శాస్త్రం. ఎలాగా? 2వ తారీఖు ఎవరైతే డైరెక్ట్ 2వ తారీఖు, 1 గతించిన తర్వాత 2వ తారీఖు ఉంటే మాత్రము వారు చంద్రుని యొక్క ప్రభావం కలవారు అని చెప్పేసి అర్థం. ఇక ఈరోజు చూసుకున్నప్పుడు 11, దీన్ని 1+1 అంటే 2 అంటాము. అయితే ఇక్కడ 2 సూర్యుల యొక్క కలయిక. ఏమండి, ముందు మనం చూసిందేమో 2వ సంఖ్య నేరుగా డైరెక్ట్ సంఖ్య కాబట్టి అక్కడ మనం ఏం చేసుకున్నామంటే డైరెక్ట్ చంద్రునికి అలాట్ చేశాము. అయితే ఇప్పుడు చూసినప్పుడు 1వ నంబర్ అంటే సూర్యుడు, మరియు 1 ఉన్నది కాబట్టి 2 సూర్యులతో కూడినది ఈ చంద్రుడు. హలో అండి, నేను భాగ్యలతనే అండి. మా డేట్ ఆఫ్ బర్త్ 1997 10వ నెల 17వ తారీఖు. 17వ నెల 10వ తారీఖు 1997. టైం చెప్పమ్మా. 97 10వ నెల 17వ తారీఖు అండి. టైము 17వ తారీఖు అండి. మరి ఇంకా శుక్రవారం. భాగ్యలత, నువ్వు సరిగా చెప్తలేవు తల్లి. టైం చెప్పమ్మా. 1997 10వ నెల 17వ తారీఖు అండి. అమ్మా, నువ్వు ఫోన్ చేయక్కలి. ఇక్కడ మరలా చెప్పినా కూడా మారండి కొందరు. వినాలని చెప్పి తాత్పర్యం ఉంటుంది కాబట్టి. అయితే ఏంటంటే నేను మరలా చెప్తున్నాను. నేను మీ పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ అంటే తేదీ, నెల, సంవత్సరం చెప్పండి, పుట్టిన టైము. 1+1 ఎన్ని ప్రోగ్రామ్ చూస్తున్నారు. నిజంగా నాకు వండర్ అనిపిస్తున్నది. ఒక్కొక్కసారి ఈ ముందే ఈరోజు చంద్రుని యొక్క నక్షత్రం అంటే సంచలనమైన ఉంటుంది అని చెప్పి. అయితే కొన్నిసార్లలో మేము నిజంగా ఈ సూర్యుని నేను ఒకటి మీ మూలంగా జ్యోతిష్కులందరికీ తెలియజేస్తున్నా. ఇది ఏమిటంటే ఎప్పుడైతే చంద్రుడు శనితోటి ఉంటాడో, లేదా చంద్రుడు శని ఇంట్లో ఉంటాడో, లేదా చంద్రుడు శని నక్షత్రంలో ఉంటాడో ఈ రోజంతా పెద్ద తలకాయ నొప్పులు ఉంటాయి. మీరు చక్కగా చూసుకోండి. నా అనుభవంలో చూసి మీకు చెప్తున్నాను. దయచేసి ప్రేక్షకులారా, మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. కాబట్టి ఏంటంటే ఎవరైతే ప్రోగ్రాంలో పాల్గొంటారో నేను చెప్పిన విధంగా చెప్పేటట్టు ఉంటేనే ఫోన్ చేయండి, లేకపోతే ఫోన్ చేయకండి, పర్వాలేదు, దాని గురించి ఏం లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా 2వ సంఖ్య నేరు సంఖ్య అన్నప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మనకు చంద్రుని యొక్క సంఖ్య. ఇక 20వ సంఖ్య అన్నది ఇక్కడ మరలా చంద్రుడే వస్తున్నాడు. అయితే శూన్యంతో కలిసి వస్తున్నాడు. శూన్యం అంటే ఏంటి? ప్రపంచము. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ 20 సంఖ్యకు మరొక డిఫరెన్స్ అన్నది ఉంటుంది. సరే, 29వ సంఖ్య వచ్చింది అనుకుందాం. 29వ సంఖ్య అంటే చంద్రుడు మరియు కుజుడు కలయిక కుజుడు. కాబట్టి ఏంటంటే ప్రేక్షకుల
సంఖ్యాశాస్త్ర పరంగా పోయినప్పుడు 2వ తారీఖు మీ 2వ నంబరు అని చెప్పి చెప్తారు. అయితే ఈ 2వ నంబర్లో ఇన్ని ఉంటాయి. కాల్ చూద్దాము. కాల్ చూసిన తర్వాత మాట్లాడదాం. హలో హలో, భాగ్యలత రాత్రి 11:45 పుట్టిందండి. అమ్మా హలో, 17వ తారీఖు 10వ నెల 1997 రాత్రి 11:40 రాత్రి 11:45 పుట్టిందండి. ఏ ఊర్లా? శుక్రవారం రోజు. అదిగో నేను అడిగేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. ఏ ఊర్లో పుట్టిండ్రు? 1997. అమ్మా నువ్వు దయచేసి ఫోన్ చేయకు తల్లి. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రహము నీకు అనుకూలిస్తలేదమ్మా. నేను ఏమన్నా చెప్తే నువ్వు బాధపడతావు. మీరు నేను చెప్పింది ఇంటనే లేరు, మీరు సతాయిస్తున్నారు. వద్దు, ఫోన్ చేయకండి. మరలా ఇప్పుడు 3వసారి అలా కాల్ కలుస్తుంది. పదల సంతోషం. అయితే వాళ్ళు చెప్పింది ఇంటనే లేరు, వాళ్ళదే పాట పాడుతున్నారు. కాబట్టి ఏంటంటే కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. సరే, ఈరోజు విషయానికి వచ్చినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే 2వ తారీఖుని చెప్పుకుంటున్నాం. మరి నెల చూసినప్పుడు 5వ నెల 2015వ సంవత్సరము అంటే 8వ సంఖ్య. ఇక్కడ 2వ సంఖ్య, 5వ సంఖ్య, 8వ సంఖ్య. ఈరోజు చూస్తే సోమవారం. ఇక్కడనే ఉన్నది సంఖ్యాశాస్త్రంలో దాగి ఉన్న రహస్యం. ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఈరోజు 2వ తారీఖు మరియు సోమవారము, చంద్రుని యొక్క నక్షత్రము. కాబట్టి ఈ 2వ సంఖ్య బలం అన్నది చాలా చాలా బలంగా ఉన్నది సంఖ్యాశాస్త్రంలో. అట్లా ఉన్నప్పుడు ఏమి పేరు పెట్టాలి అన్నదే ఇక్కడ ప్రశ్న. కాబట్టి ఏంటంటే దీని ఒక్కసారి మనం సంఖ్యాశాస్త్రంలో చూసినప్పుడు ఏం చెప్తుందంటే పుట్టిన సంఖ్య 2, విధి సంఖ్య 6. పుట్టిన సంఖ్య 2, విధి సంఖ్య 6. వీళ్ళకు పెట్టవలసిన పేరు ప్రకారం చూసినప్పుడు 7వ సంఖ్య 6వ సంఖ్యలో పేరు పెట్టుకుంటే అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది. ఏమిటి అన్నప్పుడు ఏంటంటే 2వ తారీఖు 2వ సంఖ్య 6వ సంఖ్య అంటే 2వ సంఖ్య అంటే చంద్రుడు, 6వ సంఖ్య అంటే శుక్రుడు. వీళ్ళిద్దరికీ న్యూట్రల్గా ఉంటుంది. అంత ఇది లేదు, అంత దోస్తానా లేదు, అంత ఇది. కాబట్టి ఏంటంటే మరొక యాంగిల్లో చూసినప్పుడు వృషభ రాశిలో మనకు రోహిణి నక్షత్రం ఉన్నది కాబట్టి అక్కడ ఆయన ఉచ్చస్థితి పొందుతున్నాడు. కాబట్టి ఒక విధానంగా చూసినప్పుడు, ఒక యాంగిల్లో చూసినప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికాడే 6వ సంఖ్యలో పేరు పెట్టుకోవచ్చు. మరొకటి 2వ సంఖ్యకు 7వ సంఖ్య పేర్లు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 1వ సంఖ్యలో పుట్టిన వారికి 4వ సంఖ్యల పేరు పెట్టుకోవచ్చని, 2వ సంఖ్యలో పుట్టిన వారికి 7వ సంఖ్యల పేరు పెట్టుకోవచ్చని ఇక్కడ శాస్త్రం మనకు తెలియజేస్తుంది. కాబట్టి 2, 6 సంఖ్య లేదా 7వ సంఖ్య అవో పేరు పెట్టుకోవచ్చు. సరే, వీళ్ళకొక అదృష్ట తేదీలు చూసినప్పుడు 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు అని చెప్పేసి మనకు తెలియవస్తుంది. మరి ఏమి ఇది వేస్తే బాగుంటుందండి? లక్కీ కలర్స్ ఏముంటాయి అంటే గ్రీన్ ఆకుపచ్చ రంగు, బ్లూ నీలపు రంగు, మరియు ఈ రంగులకు సంబంధించినది మల్టీ కలర్స్ అంటాం. 7వ సంఖ్య అంటేనే మల్టీ కలర్స్ అంటాం. కాబట్టి ఈ మల్టీ కలర్స్ ఇవి కూడా మనము వేసుకోవచ్చు, రంగులు ధరించవచ్చు అంటుండు. సరే, అదృష్ట రత్నాలు ఏమి వేయాలండి అన్నప్పుడు ఏంటంటే పిల్లికన్ను రాయి మరియు వైడూర్యం, జేడ్ మరియు చంద్రకాంతమణి అని చెప్పేసి ఉంటుంది. ఈ 4 దాంట్లో ఏదన్నా ఒకటి మీరు వేసుకోవచ్చు. అయితే ఏ రోజు వేయద్దు అన్నప్పుడు ఏంటంటే 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు మంగళవారంతో కూడిన రోజు, లేదా లగ్నములు మేష లగ్నములు, వృశ్చిక లగ్నములు, లేదా మృగశిర నక్షత్రం, చిత్తా నక్షత్రం మరియు ధనిష్ఠా నక్షత్రం ఈ రోజులలో వేయకూడదు అని చెప్పేసి మీకు సూచిస్తుంది. ఇది కాకుండా ఒక రత్నం ధరించాలంటే, ఒక సంఖ్యాశాస్త్రంలో పేరు పెట్టినప్పుడు అది ఫలించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.
కేవలం ఒక అక్షరం పెట్టు ఒక అక్షరం తీయంట మాత్రము అది కుదరదు. ఇప్పుడు నేను ఎందుకు మీకు ఇంత వివరంగా తెలియజేస్తున్నానంటే సంఖ్యాశాస్త్రంలో కూడా ఇన్ని విధి విధానాలు ఉంటాయి, ఇది జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించే మనము తీసుకుంటాము అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇక వేయకూడని రంగులు అంటే ఏమిటంటే ఎరుపు రంగు, ఆరెంజ్ రంగు, రోజ్ రంగు, వైలెట్ రంగు, ఈ 4 రంగులు వేయకూడదు. ఇది వేస్తే ఏమైతే స్వామి అంటే వేసి చూసుకోండి. ఇక పేరు పెట్టాలి, ఇదే చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు 15వ తారీఖు 15వ నంబరు, 24వ నంబరు, 33వ నంబరు మరియు 34వ నంబరు, 42లో, 43లో, 69లో వచ్చేటట్టు పేరు మీరు పెట్టుకోవచ్చు. అయితే పేరు నేను చెప్పినంత మాత్రాన వెతుక్కోకండి, ఎందుకంటే కొన్ని సూక్ష్మాలన్నీ దాగి ఉంటాయి. గురువు అన్నవాడు కొన్ని రహస్యాలు దాచిపెడతాడు. మీరంతలా మీరు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా అస్ట్రోన్యూమరాలజిస్ట్ దగ్గర వెళ్ళి మీరు పేరు పెట్టుకుంటే అనుకూలమైన వాతావరణం. ఇది సంఖ్యాశాస్త్రంలో దాగి ఉన్న ఒక రహస్యం. సరే, శ్రవణ నక్షత్రం అన్నది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ శ్రవణ నక్షత్రం అన్నది మకర రాశిలో ఉంటుంది. కాబట్టి ఈరోజు పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ 11/5/2015లో పుట్టిన వారే, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారే మరియు సోమవారం పుట్టిన వారే. వీళ్ళందరికీ ఎలాంటి మంచి పేరు పెట్టాలి అన్నప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ ఒకటే కోవకు చెందిన వారుగా ఉంటారు కదండి. ఎట్లాంటి గుప్తా గారు అన్నప్పుడు లగ్నాలు అస్ట్రాలజీ అన్నప్పుడు జన్మ లగ్నాన్ని తీసుకుంటాము. ఈ జన్మ లగ్నాన్ని తీసుకొని ఈ పుట్టిన తేదీ, నెల మరియు సంవత్సరము మరియు ఏమిటి ఇక్కడ విధి సంఖ్య ఏమిటి, పుట్టిన సంఖ్య ఏమిటి, దీనికి అనుకూలంగా ఉన్న పేరు అన్నది మీ జన్మ లగ్నాన్ని అనుసరించి పేరు పెట్టడం అన్నదే సరి అయిన పద్ధతి. ఇది మీరు ఎన్ని వేలు ఇచ్చినా కూడా నేర్పిస్తామంటారు, ఈ రహస్యం మాత్రం సచ్చినా చెప్పరు. అయితే ఏమిటన్నప్పుడు నా ప్రేక్షకులు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది సార్ మీరు న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టిస్తారా సార్ అని చెప్పి అడుగుతున్నారు. ఒకటి ఇక్కడ మనం పెట్టుకున్నది ఏంటంటే జన్మజాతకం అని చెప్పి పెట్టుకున్నాము దీనికి హెడ్డింగ్. అయితే కేవలం జాతక చక్రం పరిశీలన చేసి చెప్పడమే కాదు, సంఖ్యాశాస్త్ర పరంగా మీ పేరులో ఉన్న అదృష్టం ఎక్కడ దాగి ఉండదని చెప్తాను. పుట్టిన పిల్లలకు ఏమి పేర్లు పెట్టాలి అన్నది తెలియజేస్తాను. మరి మీ నడిపిస్తున్న సంస్థలు, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, ఆఫీసర్స్ వీటికి మీరు పెట్టుకున్న పేరు సరిగా ఉన్నదా లేదని చూస్తాము. ఇది కాకుండా ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగుంటానికి పేరు అన్నది పెట్టిస్తాము. ఒకరికి ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరమన్నది మంచిగా ముందడుగేయాలని చెప్పి దానికి పేరు పెట్టిస్తాము. కాబట్టి ఏంటంటే ఇది కాకుండా అదృష్టరత్నం ఎలా చేయాలి, అదృష్టరత్నం అన్నప్పుడు ఏంటంటే ఎవరికో ఒకరికి 10 మందిలో ఒకరికి లైఫ్ స్టోన్ అని వస్తుందండి. ఒకటే ఒక ఉంగరం ధరించుకోవచ్చు. అటువంటిది చాలా మందిలో ఎవరికో ఒకరు తక్కువ. మరి ఇతర జాతకాలు చూసినప్పుడు 2-3 రత్నాలు ధరించే ఒక అవకాశాలు అన్నది కూడా మనకు జాతక చక్రంలో సూచిస్తుందండి. కాబట్టి ఏంటంటే ఈ రత్నం కూడా ఎప్పుడు వేయాలి, ఏ టైంలో వేయాలి, దీనికి ఏం పూజ చేసుకోవాలి, దీన్ని ఎలా శుద్ధీకరణ చేసుకోవాలి, ఏ వస్త్రం కింద పరుచుకోవాలి, ఏ దిశకు కూర్చొని ఏ మూలామంత్రం చదువుతూ దాన్ని మీరు వేసుకోవాలి, అది వేసుకున్నప్పుడు మీ యొక్క లగ్నానికి ఆ గ్రహస్థితులు ఎలా ఉండాలి, ఇవన్నీ చూసి చెప్పడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఎవరో చెప్పిండ్రు వేసేసుకుంటా అంటే మాత్రము చాలా చాలా ఇబ్బంది, మంచిగున్న దాన్ని కూడా చెడగొట్టే అవకాశాలు అన్నది ఇక్కడ మనకు సూచిస్తుందండి. కాబట్టి ఏంటంటే ప్రేక్షకులారా దయచేసి ఇంత వివరాలు మీకు ఎక్కడ ఎవరు చెప్పరండి. మీ ఒక కాల్ మీరు చేసేటప్పుడు దయచేసి మీరు నేను చెప్పిన ఫార్మాట్ రాసుకోండి. ఎవరి గురించి అడుగుతున్నారో వారి పేరు రాసుకోండి. తేదీ, నెల, సంవత్సరం మరియు పుట్టిన సమయం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున. పుట్టిన ఊరు పల్లెటూరు లేదా గ్రామం అయితే పక్కన ఉన్న పట్టణం లేదా డిస్టిక్ పేరు తెలియచేయండి. ఇలా మీరు రాసి పెట్టుకొని నన్ను అడగండి, చక్కటి ఫలితం మీకు చెప్తాను. ఎందుకంటే డబ్బు ఇచ్చినా కూడా ఇంత వివరంగా చెప్పేవాళ్ళు లేరండి. కావాలంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను అన్నీ. ఎందుకంటే నా కస్టమర్లు, నా ప్రేక్షకులు లాస్ కావద్దు. ఎవరయ్యా చెప్పినంటే గుప్తా గారు చెప్పినంటే వామ్మ ఆయన చెప్పిండు, ఆయన అంటే తిరుగులేదు, అట్లా పేరు సంపాదించుకున్నా. కాబట్టి దయచేసి టైం వేస్ట్ చేయకండి, చక్కగా చూడండి. కొంతమంది ఏంటంటే ఈ లైవ్లో పాల్గొనరండి, మా విషయాలు ఎందుకు ఊరంతా తెలుసుకోవాలని చెప్పి పాల్గొనరు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏం చేయాలంటే నా నంబర్లు నోట్ చేసుకోండి. నా ల్యాప్టాప్ మీద నంబర్లు ఉన్నాయి. ఆ
ఆ నంబర్ అన్నది 9848217464. ఈ నంబర్ రాసుకోండి. 8008797927 ఈ నంబర్లు రాసుకోండి. ఈ 2 నంబర్లు రాసుకొని నాతోటి మాట్లాడండి. మీ జాతక చక్రాన్ని చక్కగా పరిశీలన చేస్తూ ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తాను. ఒకటి. రెండవది ఏమిటంటే కొంచెం దూరం నుంచి రావాల్సి వస్తుంది స్వామి, ఎండాకాలం కదా, కొంచెము ఇబ్బందులు పడుతున్నాము అన్న వాళ్ళు మాత్రము దయచేసి మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకొని మీ వివరాలు నాకు తెలియజేయండి. నా బ్యాంక్ అకౌంట్ పంపిస్తాను. అక్కడ మీరు నేను ఏం డబ్బు చెల్లించమంటానో అది మీ అకౌంట్లో చెల్లించేసి నాతోటి మాట్లాడండి. మీకు చక్కగా నేరుగా వస్తే ఎలా మాట్లాడతానో అలాగే మీతోటి నేను మాట్లాడతాను. కాల్ ఒకటి తీసుకుందామండి. నమస్కారం అండి. హలో సార్ నమస్కారం సార్. సార్ ఎవరి గురించి సార్? ఎవరి గురించి? నా గురించి సార్. పేరు చెప్పండి. నా పేరు శంకర్ సార్. చందరా? శంకర్ శంకర్ శంకర్. శంకర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శంకర్ గారు. మే 3 3వ తారీఖు 5వ నెల 1982. 82. పుట్టిన టైం సార్? పుట్టిన టైం వచ్చేసి 6:10 సార్. 6 గంటల 15 నిమిషాలు పొద్దున. ఎవరిలో పుట్టిన? హైదరాబాదేనా? హైదరాబాద్ నుంచి సార్. సరే శంకర్ గారు. హలో శంకర్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చేస్తున్న వృత్తిలో ఆటంకములు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకూలత లేదు, నేను ఏం చేయాలి స్వామి అని అడుగుతున్నారా? అవునండి సార్. ఇప్పుడు మీరు అడగక ముందే నేను టక కక్కేసిన. ఇక్కడ ఎందుకంటే ఇట్లా చక్కగా చెప్పినప్పుడు మనస్సు కూడా ప్రశాంతంగా ఉండి ఏమి అడగబోతున్నాడని చెప్పేసి మీ మనసులో నేను దూరిపోతాను. మీ మైండ్లో ఏమున్నదో అది నేను గ్రహించగలను. కాబట్టి ఏంటంటే ప్రేక్షకులారా, టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు శంకర్ గారు ఎలా చెప్పారు అలా చెప్పండి, మంచిగా నన్ను వాడుకోండి. నేనంతా నేను వచ్చాను. అయితే ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, టీవీలో వచ్చి చెప్పేస్తున్నారంటే దయచేసి ఆలోచించండి. మేము కూడా ఊరికే రామండి, మాకు కూడా కొంచెం ఖర్చులు ఇవన్నీ ఉంటాయి, అది దయచేసి తెలుసుకోండి. చాలా మటుకు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇలా పనిపాట లేదు అందుకోసం టీవీలో వస్తున్నారు, ఇలా ఫ్రీగానే ఉంటుందేమో అని చెప్పి అనుకుంటున్నారు. దయచేసి ఏ ఒక్క జ్యోతిష్కుడు ఏ ఛానల్లో వచ్చినా కూడా ఫ్రీగా మాత్రం రాడండి. ఇది మాత్రం ఖచ్చితంగా మనసులో పెట్టుకొని జ్యోతిష్కుని దగ్గర మీకు కావాల్సింది అడిగి తెలుసుకోండి. సరే, ఇప్పుడు చూసినప్పుడు ఏమిటన్నప్పుడు శంకర్ గారు మీ యొక్క విషయాన్ని చూసినప్పుడు సోమవారం రోజు పుట్టినారు. మేష లగ్నం, సింహ రాశి. లగ్నానికి పంచమ రాశి ఉన్నది కాబట్టి కష్టంలో నష్టంలో అనిపించే ఒక అవకాశాలు. సరే, మరి పుబ్బా నక్షత్రం 3వ పాదం శుక్లపక్షమి ఏకాదశి రోజు మీరు జన్మించారు. అయితే పుబ్బా నక్షత్రము 3వ పాదం అన్నప్పుడు అసలు పేరు ఏమిటి అంటే టీ అన్న పేర్లు రావాలి. కాబట్టి మీరు శంకర్ అని పేరు పెట్టుకున్నారు. ఇది అనుకూలమైనది కాదు. కొంచెం ఆరోగ్యము వాటర్ రిలేటెడ్ అంటే దగ్గు, దమ్ము, జలుబు ఉండే ఒక అవకాశాలు సూచిస్తుంది. కొంచెం ఏంటంటే మరొకటి పొత్తి కడుపు సంబంధించిన రుగ్మతలు చూపిస్తున్నది, డైజెషన్ ప్రాబ్లము. కొంచెం నీరు ఎక్కువగా వాడుకోండి. ఆ నీరును కూడా మంచి శుభ్రమైన నీరును మీరు తాగితే చాలా బాగుంటుంది. సరే, మరొక విషయం చూసినప్పుడు ఏమిటి అంటే రాశి చక్రంలో చూసినప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దశ మీకు జనవరి 2015 నుంచి రాహు మహాదశ వచ్చిందండి. ఈ రాహు అన్నవాడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రయత్నాలు ఇప్పుడు ఏంటంటే గత కుజుని యొక్క దీంట్లో చూసినప్పుడు రఫ్ అండ్ టఫ్ ఉండే ఒక అవకాశాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ రాహు వచ్చిండో కొంచెం నలుగురితోటి పరిచయము, కొంచెం 4 విషయాలు తెలిసి పెట్టుకోవడము, చేస్తున్న ప్రయత్నంలో ఆటంకములు, ఇబ్బందులు కలగడము ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే ప్రస్తుతం చేస్తున్న పనిలో ఆటంకములు, ఇబ్బందులండి. ఉన్న ఉద్యోగం ఉండాలనా లేకపోతే ఊడాలనా ఏం కథ అన్నట్టుగానే ఇక్కడ సూచిస్తుంది. చూసినప్పుడు ఏంటంటే శని భగవాన్ ఎప్పుడైతే కుజునితోటి కలిసి ఉంటాడో కొంచెం పనులలో ఆటంకములు, ఇబ్బందులు ఉండే ఒక అవకాశాలు సూచిస్తుంది. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే మీకు 3వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉండడం అనేది ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు అనుభవించే ఒక అవకాశాలను సూచిస్తుంది. కాబట్టి దీనికి అన్నిటికీ కారణం రాహు, కేతువులు మరియు కుజుడు, శని. ఈ 4 గ్రహాలకు మీరు చక్కగా పూజలు పునస్కారాలు చేసుకుంటే కొంచెం మీరు అనుకున్నంతగా ముందడుగు వేసే ఒక అవకాశాలు ఉంటుంది. సరే, అదే విషయం చూసినప్పుడు ఏంటంటే సార్ మీకు మ్యారేజ్ అయిపోయిందా? సార్ పెళ్లి విషయం కూడా కొంచెము అనుకూలత లేదండి. ఎందుకంటే 9వ భావాధిపతి 7వ స్థానంలో ఉండడం అన్నది
కొంచెం అనుకూలం కాదు. ఇల్లు ఇచ్చిన వాడు కూడా ఇంటిని పరివర్తన చేసుకున్నా కూడా 6-8 స్థానం అన్నది కొంచెం అనుకూలం లేదు సార్. ఒక్కసారి మీరు పర్సనల్గా కలవండి, సరేనా? తప్పకుండా సార్. రైట్. ఇప్పుడు ఇలా మనము చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకా కొంచెం సమయాన్ని నేను కేటాయిస్తా, ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తా, మంచి మార్గంలో తెలియజేస్తా. కాబట్టి ఏంటంటే టైం వేస్ట్ చేయకండి. సరే, ఈరోజు మనం చెప్పుకుంటున్నాము ఈ 2వ సంఖ్యలో పుట్టిన వాళ్లకు ఎట్లా అండి ఈ రోజంతా 2వ సంఖ్యనే ఉంటుంది కదా, ఎట్లా అన్నప్పుడు ఏంటంటే దీంట్లో మార్పులు చేర్పులు ఇచ్చేది మనకు లగ్నమే. కాబట్టి ఏంటంటే లగ్నాన్ని చూసేసి మీరు పుట్టిన ఆ సమయానికి అంటే ఆ రోజుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలన్నీ మీ జాతక చక్రంలో బలం ఉంటే ఆ పేర్లు పెట్టుకోవచ్చు, లేకపోతే మాత్రం పెట్టుకోవద్దు. పెట్టుకోకపోతే ఎట్లా సామి అన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క జాతకంలో మంచి చేసే వాళ్ళు ఉంటారు, చెడు చేసే వాళ్ళు ఉంటారు. మనుషులలో ఎలా ఉన్నారో అలాగా గ్రహంలో కూడా ఉంటాయి. కాబట్టి మీ జాతకానికి ఏ గ్రహం అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి అనుకూలంగా పేరు పెట్టడము, రత్నం ధరించడము, వాస్తు ఉండడము అన్నది ఇక్కడ మనం చక్కగా తెలుసుకోవచ్చండి. ఇప్పుడు ఒక చిన్నపాటి విరామం తీసుకుందాము. విరామం తీసుకున్న తర్వాత మరలా కలుసుకుందాం. ఆ కుర్చీ కొంచెం ఇట్లా వేసుకో, గాలి కట్ అవుతుంది. ఇట్లా సావదగినప్పుడు ఇసుకు పుడుతుంది తెలుసా, ఎన్నిసార్లు చెప్తాను. యాసకొస్తుంది, బంద్ చేసేద్దాం అనిపిస్తుంది. హలో హలో, ఎవరండి? నేను భాగ్యలత గురించి చెప్తామని ఫోన్ చేశానండి. అమ్మా చక్కగా చెప్తుంది. సరే సార్, చెప్తానండి. భాగ్యలత 1997లో పుట్టింది. అట్లా కాదమ్మా, నేను చెప్తాను. 17వ తారీఖు 10వ నెల 1997 రాత్రి 11:45. ఏ ఊర్లో పుట్టింది? హైదరాబాద్ లో. హైదరాబాదే. హైదరాబాద్ మలక్పేట. అది ఇవన్నీ హైదరాబాద్ కిందనే వస్తుంది, హైదరాబాద్ కిందనే వస్తుంది. దాని గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావమ్మా? ఏం లే, ఆమె నక్షత్రంలో ఏం మంచి జరగటం లేదు. ఏం విజయం? 97లో పుట్టింది కాబట్టి 18 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పుడు ఏంది చదువుకుంటుందా? ఆమెకి ఏం మంచి జరగటం లేదు. చదువుతుంది, చదువులో మంచి జరగటం లేదు. మళ్ళా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అదే ఏదన్నా చేయాలని అనుకుంటాం. అది ఏమైనా ప్రాబ్లం ఉందని నేను చెప్తా, కొంచెం ఉండండి. మళ్ళా లైవ్ స్టార్ట్ అయిన వెంటనే నేను చెప్తాను. నువ్వు కావాలంటే కట్ చేసుకోమ్మా. సరే సరేనండి. ఉండమ్మా, రాడి. ఏమాడి పోయిన రాలేదా? అమ్మ ఈ లంచ కొడుకు ఒక సాగు తింటుందా? వాతావరణం చల్లగానే ఉన్నది బయట, అయితే ఏం ఉబ్బరం కొడుతుందంటే అట్లా ఉబ్బరం కొడుతుంది. తడిసిపోయింది అమ్మ అంగి అంతా. కక్కుతున్నది. ఈ ఎండాకాలం ఇది కదా, మంచిగా వంటారు. నిమ్మలంగా 8:30కి ఇప్పుడు స్కూల్ పూరలు లీవ్ కదా, నిమ్మలంగా వండుకుంటారు. నీ అమ్మ అన్నీ ఇట్లానే ఏడ్చినాయి. నీ అమ్మ ఛానల్స్ మొత్తం, ఈ ఛానల్స్ జ్యోతిష కార్యక్రమం ఇవన్నీ ఇట్లనే వచ్చినాయి. చిరాకు పుట్టిపోతుంది ఒక్కొక్కరికి. అన్నీ శని భగవానుడు.
దయ్యం లెక్క పట్టింది అది చూడదు భాగ్యలత పోరి వయసు పోరి ఉన్నది పాపం ఇచ్చేసా రైట్ అను ఇచ్చేస్తా జన్మజాతకం జ్యోతిష కార్యక్రమానికి పునర్స్వాగతం తెలుపుతూ భాగ్యలత ఈ భాగ్యలత విక్రమాదిత్యుడిలాగా పట్టుకున్నది సరే ఇప్పుడు సరిగ్గా చెప్పిండ్రు నేను చెప్పిన తర్వాత సరిగ్గా డీటెయిల్స్ ఇచ్చింది కాబట్టి ఈ అమ్మాయి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి శుక్రవారం రోజు జన్మించింది మిథున లగ్నము మేష రాశి భరణి నక్షత్రం 3వ పాదం మిథున లగ్నము మరియు రాశి చూసినప్పుడు మేష రాశి భరణి నక్షత్రం 3వ పాదము కృష్ణపక్షమి విధియ రోజు సిద్ధియోగంలో మరియు గరజీకరణంలో జన్మించింది సరే ఒక ఇది చూసినప్పుడు ఎప్పుడైతే భరణి నక్షత్రం 3వ పాదంలో పుడతారో లే అన్న పేరు రావాలి అయితే భాగ్యలక్ష్మిని పేరు పెట్టిండ్రు ఇది అనుకూలమైనది కాదు ముందు పేరు అన్నది మార్చాలని చెప్పేసి తెలియజేస్తుంది మరొక విషయం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు పంచాంగ రాశిలో చూసినప్పుడు చదువు చూస్తే అంతంత మాత్రంగానే ఉన్నది అని చెప్పేసి తెలియజేస్తుంది సరే ఏమిటి స్వామి అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు దగ్గర నడుస్తున్నాయి ఏమి చేద్దాము చదువుకుందామా లేదా పెళ్లి చేస్తే మన తలకాయ నొప్పి వదిలిపోతుందా అన్నట్టుగా మనసులో ఆలోచన ఉన్నట్టుగా ఇక్కడ సూచిస్తుంది సరే ఇది నిజమా కాదన్నది జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు లగ్నం మిథున లగ్నం లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉండడము ప్రస్తుతము లాభస్థానంలో ఉన్నా కూడా అది 12వ స్థానం ఉన్నది కాబట్టి కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు విద్యాభంగముని ఎలా తెలుసుకుంటున్నాము బుధుడు విద్యాకారకుడు కాబట్టి విద్యాభంగము ఈ బుధునితోటి గోచారంలో శుక్రుడు వక్రగతి చెంది అతనితోటి ఉండడం అన్న చదువులో ఆటంకములు ఇబ్బందులు ఉన్నత విద్యా ప్రమాణంలో అనుకూలత లేదు ఫెయిల్ అయ్యే ఒక అవకాశము అని చెప్పి తెలియజేస్తుంది మరొక విషయం చూసినప్పుడు పెళ్లి ఏమన్నా చేద్దామా అన్నట్టుగా కూడా ఉన్నది అయితే పెళ్లికి సరి అయిన అనుకూలమైన సమయం కాదు పెళ్లి ప్రయత్నాలు కూడా వదులుకోవాలి కాబట్టి ఏంటంటే పెళ్లిలో కొన్ని ఆటంకములు ఇబ్బందులు ఉండడము ఈ అమ్మాయి లాస్ట్ ఉండాలి లేకపోతే మాత్రము ఈ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు సంతకాలు పెట్టడం అన్నది కూడద్దు ఎందుకంటే ఇతరులకు షూరిటీ సంతకాలు పెడితే మాత్రం అంతంత అనుకూలత ఉండదు మరి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే రాహుకేతుల మధ్య ముఖ్యమైన గ్రహాలు ఉండడం అన్నది సెన్సిటివ్ పాయింట్లో ఉండడం అన్నది అనుకూలం కాదండి కాబట్టి దయచేసి భాగ్యలత గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవమ్మా ఎందుకు నేను ముందే చెప్పిన మీ మూలంగా అందరికీ ప్రేక్షకులు చెప్తున్నా స్టార్టింగ్లో ట్రబుల్ వస్తే అన్ని ట్రబులే ఉంటాయి నీ జాతకం నేను చెప్పను అని చెప్పేశాను ఎందుకన్నప్పుడు అంటే మాకు ఇక్కడ గ్రహాలు అన్నది గ్రహాలతోటి మేము ఆడుకుంటాం కాబట్టి అవి మమ్మల్ని ఆడుకుంటాయి కాబట్టి మాకు ముందే తెలిసిపోతుందమ్మా నేరుగా ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవమ్మా నమస్కారం అండి హలో అమ్మా ఎవరి గురించి పేరు చెప్పమ్మా కొంచెం గట్టిగా మాట్లాడతాలి నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటది అందుకే అడుగుతామని పేరేం పేరు ఉమాదేవి పేరు చెప్పాలమ్మా ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా ఉమాదేవి గారు సరిగ్గా తెలియదండి సరే అమ్మా ఇప్పుడు ఏం కథ అని చూద్దాం తల్లి ఇట్లా ఓపెన్గా చెప్పేసి హాయిగా వచ్చేస్తుంది ఆరోగ్య పరిస్థితి చూసినప్పుడు కొంచెం పొత్తి కడుపు సంబంధించిన రుగ్మతలు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కొంచెం డైజెషన్ ప్రాబ్లము అదే సమయంలో ఊపిరితిత్తులో కూడా కొంచెము అనుకూలమైన వాతావరణం లేదనే తెలియజేస్తుంది తల్లి కాబట్టి ఏంటంటే మంచి డాక్టర్ దగ్గర వెళ్ళండి ఎందుకంటే మీ లగ్నాధిపతి ఇప్పుడు ప్రస్తుతానికి 12వ స్థానంలో సంచారం చేయడము అన్నది అనుకూలమైనది కాదు మరియు షష్ఠ స్థానంలో శని భగవానుడే ఎవరు రోగం ఇస్తాడో ఆ పుణ్యాత్ముడే నీకు అనుకూలం లేడు మరియు రోగకారకుడైన వాడు కూడా మీకు అష్టస్థానంలో ఉండడం అన్నది అనుకూలం లేదమ్మా మీరు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయండి ప్రతి శనివారము శని భగవానికి పూజ చేయండి ఇది చేసినప్పుడు కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది తల్లి నిజంగా నా ఆరోగ్యం నుంచి నేను బయటపడిపోవాలంటే మీ వారి జాతక వివరాలు లేకపోతే మీ పిల్లల జాతక వివరాలు తీసుకొని నన్ను పర్సనల్గా కలవండి సరేనమ్మా సరే
ఇక్కడ ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి మనము ఈ అమ్మగారు చెప్పారు కాబట్టి మనం నేరుగానే ఏం చేస్తామంటే ఆరోగ్య స్థానాన్ని పరిశీలన చేస్తాం. ఆరోగ్యం అన్నది ఎవరికండి వస్తుంది? లగ్నానికి వస్తుంది. కాబట్టి ప్రాణం ఉంటేనే కదా ఆరోగ్యము. ప్రాణం తర్వాత ఎవరుండాలి? దేహం అనే చంద్రుడు ఉండాలి. కాబట్టి లగ్నాధిపతి 12వ స్థానంలో ఉండడము మరియు దేహాధిపతి 8వ స్థానంలో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణం లేదు అని చెప్పేసి తెలియజేస్తుంది. ఆరోగ్య స్థానానికి 8వ స్థానం అన్నది రోజు రోజు పెరిగే ఒక అవకాశాలు ఉంటాయి, కానీ తరిగే అవకాశం అన్నది ఉండదండి. ఇది జ్యోతిష శాస్త్రంలో దాగి ఉన్న రహస్యాలు, సూక్ష్మాలు. నేను కేవలము ప్రేక్షకులు ఏం అడుగుతున్నారో దానికి జవాబు చెప్పి నేను గమ్మున ఊరుకుంటలేను. ఆ జాతకాన్ని మరలా మీకు ఇచ్చేసి, ఎందుకంటే జ్యోతిష్యం నేర్చుకున్న విద్యార్థులు, జ్యోతిష్యం నేర్చుకున్న వారు, జ్యోతిష్యాన్నే వాళ్ళు పెట్టుబడిగా పెట్టుకొని అంటే వ్యాపారంగా చేసుకునే వాళ్ళందరికీ కూడా ఎట్లా చూడాలి, ఏం కథ అన్నది నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది 2 విధానాలుగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ప్రేక్షకులారా, కాలాన్ని వ్యయం చేయకండి. మీకు కావలసింది అడిగి చక్కగా తెలుసుకోండి. హలో హలో సార్, నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. ఎవరి గురించి? సార్ ఎవరి గురించి అండి? మా అమ్మాయి గురించి అండి. పేరు చెప్పండి. పాప పేరు? మా పేరు ఆర్ శ్రావణి అండి. శ్రావణి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. శ్రావణి 10th జూలై 10వ తారీఖు 7వ నెల 2000 అండి. 2000. అవును సార్. పుట్టిన టైం చెప్పండి సార్. రజనీ టైం ఎంత? పుట్టిన టైం రజనీ ఫాస్ట్. ఏమండి? రజనీ పుట్టిన టైం చెప్తా సార్. పుట్టిన టైం ఐడియా లేదండి. 2000 పుట్టింది, 15 సంవత్సరాలు అవుతుంది సార్. ఎట్లా సార్? ఏదో 60 70 అంటే పర్వాలేదు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అట్లా తెలుసా? నైట్ పుట్టింది కదా, సాయంత్రం సార్. అంటే కరెక్ట్గా ఉంటుంది చెప్పండి, లేకపోతే వేరే విషయం ఏమైనా వచ్చిందనుకో బాధపడతారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీకు ఏం కావాలో అది చెప్పండి. అంటే మా పాప ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనేది. సరే, ఎడ్యుకేషన్ ఎలాగా ఉన్నది అని చెప్పి చూసినప్పుడు ఏంటంటే 9వ ఇంటి వాడు 6వ ఇంట్లో వక్రగతి ఉండడం అన్నది కొంచెం ఉన్నత విద్యా ప్రమాణాల్లో కొంచెం అనుకూలత లేదు. ఇప్పుడు చూసినప్పుడు ఈ పాప ఏం చదువుతుందండి? ఇప్పుడు ఆల్రెడీ 10th రాసిందండి. 10th రాసింది సార్. ఇంకా రిజల్ట్ వెయిటింగ్ లో ఉన్నది. సరే, ఇప్పుడు ఫర్దర్ గా ఏం చేయాలి అన్నప్పుడు ఏంటంటే నేను చెప్పినట్టు వినండి. ఈ పాపను కూర్చోబెట్టేసి, అమ్మ నువ్వు ఏం సబ్జెక్టు తీసుకుంటావు అని చెప్పి అడిగి, ఆ అమ్మాయి ఏ దాన్ని చెప్తే దాంట్లో మీరు ఆ అమ్మాయిని మీరు అడ్మిషన్ తీపియండి. లేకపోతే మాత్రం మీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మాత్రం ఈ అమ్మాయి చదవదండి. కాబట్టి ఏంటంటే, ఎందుకంటే మీరు అడిగినప్పుడు లగ్నానికి 8వ స్థానంలో చంద్రుడు ఉండడం అన్నది అనుకూలం కాదు. ఏ ఇతర గ్రహాలు ఏమన్నా ఉన్నా కూడా పర్వాలేదు, చంద్రుడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఎవరి జన్మజాతకంలో 8వ స్థానంలో ఉండకూడదు. 6వ స్థానంలో ఉన్నా కూడా అనారోగ్యం పాలై మందులు మాపులు తినుకొని ఏమన్నా చేసుకోవచ్చు, కానీ 8వ స్థానము 12వ స్థానం మాత్రం ఖచ్చితంగా ఉండకూడదండి. ఇది అనుకూలత కాదు. ఎందుకంటే మొండి వైఖరి అవలంబిస్తారు, వాళ్ళదే నడవాలంటారు. కాబట్టి వాళ్ళ మార్గంలో వదిలేసి చేయండి. అది కాకుండా ఇప్పుడు మీరు అడిగిన టైంలో కూడా ఏమిటి అన్నప్పుడు ఏంటంటే శ్రవణ నక్షత్రమే ఉన్నది. కాబట్టి చంద్రుని యొక్క నక్షత్రంలో చంద్రుడు ఉండడము, అది కూడా 8వ స్థానంలో ఉండడము, ఇల్లు ఇచ్చిన వాడు బాధక స్థానంలో ఉండడం అన్నది ఉన్నత విద్యా ప్రమాణాల్లో కొన్ని ఆటంకం ఇబ్బందులు సూచిస్తుంది. కాబట్టి ఒక్కసారి మీరు పర్సనల్ కలవండి. ఈ అమ్మాయి నేను చెప్పినట్టుగా మీరు కూర్చోబెట్టేసి, అమ్మా ఏం చదువుకుంటే బాగుంటుందని చెప్పి అడగండి. ఒకసారి పర్సనల్ కలవండి. పిల్లల చదువు విషయంలో మాత్రము తల్లిదండ్రులు హెచ్చరికగా ఉండాలండి. కొన్ని విషయాలలో పట్టుబడతారు తల్లిదండ్రులు. నేను చెప్పేదే చదువు అంటారు. అయితే పిల్లలు ఏం చేస్తారంటే కొంచెం భయపడ్డ వాళ్ళు అదే ఒప్పుకుంటారు, ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఈ అమ్మాయి జాతకంలో చూసినప్పుడు అమ్మాయిని అడగండి, అమ్మ నువ్వు ఏం చదువుకుంటావు? బైపీసీ తీసుకుంటావా, ఎంపీసీ తీసుకుంటావా, సిఈసీ తీసుకుంటావా, ఎంఈసీ తీసుకుంటావా అని చెప్పేసి అడిగి చేసుకుంటే ఉత్తమం. హలో, నమస్కారం అండి. హలో, ఎవరి గురించి సార్? సరే, మీ పేరు? పేరు భరత్. భరత్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా?
చెప్పు చెప్పు. సెకండ్ మంత్ ఆ, 26. 26వ తారీఖు 2వ నెల 1996. అవును సార్. సరే టీవీ చూసి మాట్లాడక నాన్న, టైం చెప్పు, పుట్టిన టైము. సోమవారం 12:05. 12:05. రాత్రి 12:05. తెల్లవారుజామునాను. ఇక ఏ ఊర్లో పుట్టినావు? హైదరాబాద్లో పుట్టినావా? హైదరాబాద్. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు భరత్? నాకు జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎన్ని జాబులు ఎతికినా కూడా అనుకూలత లేదు. దాని గురించి ఎక్కడ అప్లికేషన్ వేసినా కూడా అది అంతంత మాత్రమే అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే నీ లగ్నానికి ప్రస్తుతం చూసినప్పుడు ఏమిటంటే దశమ స్థానము 6వ స్థానంలో వచ్చేసి కుజుడు 7వ స్థానంలో ఉండనన్నది కొంచెం ప్రయత్నం చేసుకో. మరొకటి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడం అన్నది అనుకూలం కాదు. రాహుకేతులకు కొంచెం పూజలు పునస్కారాలు చేసుకుంటేనే నీకు ఉద్యోగం అన్నది చక్కగా దొరికే అవకాశాలను సూచిస్తుంది. మరి ఏంటంటే శనీశ్వరుని కూడా కొంచెం పూజ చేసుకో. నేను చెప్పినట్టుగా రాహుకేతు శని భగవాన్ మరియు నీ యొక్క లగ్నాధిపతి అయిన కుజుడు ఈ 4 గ్రహాలకు పూజ చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం. హలో హలో, నమస్కారం, చెప్పండి ఎవరి గురించి? మా జ్యోతిర్మయి అని మా కూతురు ఉందండి. సరే జ్యోతి, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/10/98. 1/10/1998. పుట్టిన టైం చెప్పండి. రాత్రి 7:15. 7:15. ఏ ఊర్లో పుట్టింది? హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్. సరే, జ్యోతి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావయ్యా? ఏమది చదువు, భవిష్యత్తు. ఆరోగ్యం ఎట్లా ఉన్నది? హలో, బాగానే ఉంది. ఆరోగ్యం బాగుందా? సరే, ఇప్పుడు చూసినప్పుడు ఏమిటంటే ఈ పాపది లగ్నం, పుట్టిన లగ్నం చూస్తే గురువారం రోజు మేష లగ్నం, మకర రాశి, శ్రవణ నక్షత్రం, 3వ పాదం, శుక్లపక్షమి, ఏకాదశి రోజు జన్మించింది. శ్రవణ నక్షత్రం 3వ పాదం అంటే పేరు సరిగా ఉన్నదా అని చెప్పి చూసినప్పుడు కరెక్ట్గానే జో అన్న పేర్లో పెట్టినావు. ఇది చాలా చాలా సంతోషం. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే జన్మ నక్షత్రం అన్నది వేరు, కర్మ నక్షత్రం అన్నది వేరు. సంఖ్యాశాస్త్రంగా పరంగా చూసినప్పుడు ముందు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది జన్మ నక్షత్రానికే. కాబట్టి ఏంటంటే ఈ జన్మ నక్షత్రము కర్మ నక్షత్రం కింద ఉంటే మాత్రము మనం ఈ జో అన్న పేరు పెడితే అనుకూలత ఉండదు. కాబట్టి ఏం చేస్తామంటే ముందు జన్మ నక్షత్రానికే ఇది ఇస్తాము. సరే, ఇక్కడ చూసినప్పుడు ఈ అమ్మాయి జాతకం పరిశీలన చేసినప్పుడు లగ్నంలో శని భగవానుడు ఉండడం అన్నది కొంచెం మందత్వం కలది, వెంటనే పని చేయదు, ఆలస్యంగా పని చేస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. ఒకటి. రెండవ చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పాప విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఈమె పుట్టింది వచ్చేసి మనకు 98 కాబట్టి 2/15/17 చదువుకుంటుందా ఇప్పుడు? చదువుకుంటుంది సార్. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ పోయింది, సెకండ్ ఇయర్. మ్యాథ్స్ పోయిందా? సరే సార్, రాపి, ఏం కాదు రాపి, పిల్లలు ఏం బిచ్చేయకు. ఎందుకంటే నీకు 6వ స్థానంలో కుజుడు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు అన్నది కొంచెం అనుకూలం లేదు. కాబట్టి ఈమెకేందంటే కొంచెం మార్కులు, మ్యాథమెటిక్స్లో మార్కులు తక్కువ వచ్చాయని చూపిస్తుంది. అలాగే సైన్స్లో కూడా కొంచెం తక్కువనే ఉన్నదని చూపిస్తుంది. అయితే అయినా కూడా పాస్ అయిపోయింది అని చెప్పేసి తెలియజేస్తుంది. ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే ముందు మీరు చేయవలసింది ఏంటంటే రాహుకేతులకు పూజలు పునస్కారాలు మరియు మీ కుజుడు అంటే లగ్నాధిపతికి పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లేకపోతే ఏమైతే స్వామి అంటే కొంచెం అనుకూలంగా లేదండి. కాబట్టి ఏంటంటే ఒక్కసారి మీరు పర్సనల్గా కలవండి. కలిసినప్పుడు ఈ అమ్మాయికి ఏం చేయాలని తెలియజేస్తాను. మరొక విషయం ఏమిటంటే ఉన్నత విద్యా ప్రమాణంలో కొన్ని ఆటంకములు సూచిస్తుంది. కాబట్టి దీనికి కారణం ఏమిటంటే రాహు మహాదశ 2010 నుంచి వచ్చేసింది. ప్రస్తుతం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మనకు నవంబర్ 15 వరకు గురు భగవానుడే ఉన్నాడు. కాబట్టి గురు భగవానుడు 4వ స్థానంలో ఉండి బుధుని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చూసినప్పుడు బాధక స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్టు ఇక్కడ మనకు చూపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు వచ్చేసి గురు మహాదశ 2015 నవంబర్ వరకు ఉంటుంది. కాబట్టి కొంచెం హెచ్చరికగా ఉండాలి.
కొంచెం బుధునికి కొంచెం పూజలు చేసుకోమని చెప్పండి. అదే సమయంలో సికింద్రాబాద్లో స్కందగిరి టెంపుల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నది. ఈ అమ్మాయిని తీసుకొని పోయి ఒకసారి స్వామి వారికి అభిషేకం చేసేసి నన్ను కలవండి. మరలా ఏం చేయాలనో తెలియజేస్తా. సరేనా? చదువు ఆడపిల్లలకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి చదవకపోయినా కూడా సరే కొంచెం అమ్మ నీ దండం పెడతా తల్లి చదువుకో అని చెప్పండి. ఎందుకంటే ఈ కాలంలో చదువు లేకపోతే అమ్మాయిల బ్రతుకు చాలా చాలా మోసం అండి. కాబట్టి ఏదైనా చదువుకుంటే ఒక చిన్నపాటి ఉద్యోగం అన్నా చేసుకుంటుంది, తన కడుపు కన్నా అది సంపాదించుకుంటుంది. కాబట్టి ఏంటంటే దయచేసి ఆడపిల్లల్ని చదివిపియండి. చదవనంటే ఏదైనా ఒకటి టెక్నికల్ ఎడ్యుకేషన్, కుట్టు పనులు లేకపోతే ఎన్నో పనులు ఉన్నాయండి, ప్రొఫెషనల్ వర్క్స్, అవి నేర్పియండి. నమస్కారం అండి. హలో 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 సార్ నా పేరు రాజు సార్. రాజు గారు, డేట్ ఆఫ్ బర్త్ ఉందా రాజు గారు? హలో, పుట్టిన డేటు? పుట్టిన డేటు 72 సార్. 1972 మహాశివరాత్రి. అది కాదు, డేట్ చెప్పండి నాకు. తేదీ నెల. తేదీ నెల, పుట్టిన తేదీ నెల. 2వ నెల సార్. 2వ నెల. తేదీ 17వ తారీఖు. 17వ తారీఖు 2వ నెల 1972. పుట్టిన టైము? టైం తెలియదు సార్. టైం తెలియదు అయ్యా, టైం తెలియదు. కాల్ కట్ అయిపోయింది అంతే. ఇక నేను ఏం చెప్పాలి, మీరే చెప్పండి. సరే, కాబట్టి ఏంటంటే ఈయనకు ఏం కథ అన్న చూద్దాము. ఈయన ఇది చూసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు, ఆర్థిక పరంగా అనుకూలం లేదు, చేస్తున్న పనుల్లో ఆటంకములు, ఇబ్బందులు, ఎన్ని పనులు చేసినా అక్కడక్కడే ఉన్నది. ఆరోగ్య పరిస్థితి కూడా నాకు అనుకూలం లేదు సారు, ఏమి చేయాలని చెప్పేసి బాధపడుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం తెలియజేసేది ఏందన్నప్పుడు గురు భగవానుడు మరియు సూర్యునికి మరియు చంద్రునికి ఈ 3 గ్రహాలకు కొంచెం పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లేకపోతే మాత్రం కొంచెం తలకాయ నొప్పి. మరొక విషయం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా చూసినప్పుడు పిల్లల పట్ల కూడా కొంచెం హెచ్చరికగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి కొంచెం పిల్లల్ని కూడా కంట్రోల్లో పెట్టుకోండి, లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే ఒక అవకాశాలను సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నది కుజ మహాదశనే 20-23 వరకు ఉంటుంది. కాబట్టి అయితే చంద్రుడు 16 వరకు ఉంటాడు. చంద్రుడు కొంచెం అనుకూలమైన వాతావరణం లేడు కాబట్టి కొంచెం హెచ్చరిక. హలో హలో, నమస్కారం అండి. ఎవరి గురించి? సార్ మా అబ్బాయి గురించి 5/2/96. మీ అబ్బాయి పేరు చెప్పండి. రాత్రి 9:30 హైదరాబాద్ లో పుట్టాడు. అయ్యా, మీ అబ్బాయి పేరు చెప్పండి. మనీష్. మనీష్. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/2/96. ఇప్పుడు టైము రాత్రి 9:30. 9:30. ఏ ఊర్లో పుట్టిండు? హైదరాబాద్ నీలపూర్ హాస్పిటల్. సార్, హైదరాబాద్. ఇక ఈయనది కథ చూసినప్పుడు ఏంటంటే కొంచెం మొండి వైఖరి ఉంటాడు, చెప్పిన మాట విన్నాడు. ఈయన బయట తిరుక్కోరా ఆడుకోరా అంటే హాయిగా ఉంటాడు, ఇంట్లో వచ్చి పని చేయరా అంటే మాత్రం చెయ్యడు. దీనికి అంత కారణం ఏంటంటే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు. మరి ఏమిటంటే ఇప్పుడు గోచారంలో కూడా రాహుకేతు కలయిక ఉన్నది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య లగ్నాధిపతి నశించిపోతున్నాడు. కాబట్టి ముఖ్యంగా మీరు దోష పరిహారాలు చేసుకోవాలండి. రాహుకేతు కాలసర్ప దోషం ఉన్నది, మరియు ఏంటంటే లగ్నాధిపతి దోషం కూడా ఉన్నది. కాబట్టి ఈ లగ్నాధిపతి దోషం ఈ కాలసర్ప దోషం తొలగిస్తేనే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లేని పక్షంలో ఏమైతే స్వామి అంటే ఇక మీ రూట్ మీకే ఉంటుంది, ఆయన రూట్ ఆయనకే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే కొంచెం పని ఏమైనా దొరుకుతుందా, ఏంది ఈయన పని చేస్తలేడు, ఏం కథ అని చెప్పేసి కొంచెం సూచిస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు చేయవలసింది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ 4 గ్రహాలకు పూజలు చేసుకోవాలి. ప్రస్తుతం శుక్ర మహాదశన 2001 నుంచి జరుగుతుంది. కాబట్టి ఇది 2021 వరకు ఉంటుంది. ఈ శుక్రుడు ఉన్నవాడు 2వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణమే. అయితే కేతు ఉండడం వల్ల కొంచెం దోస్తాన పట్ల హెచ్చరికగా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది. చేస్తున్న పనిలో ఆటంకం ఇబ్బందులని చెప్తుంది అయ్యా. కాబట్టి ఒక్కసారి పర్సనల్ కలిస్తే ఈయనది ఏం కథ అన్నది నేను క్లియర్గా తెలియజేస్తా. ఎందుకంటే కాలసర్ప దోషం ఉంటే మాత్రము ఇప్పుడు నేను ఇక్కడ చెప్పలేను. సరేనా? సరే,
ఈ కొన్ని దోషాలకు ఇక్కడ మనము లెక్కలు వేయలేం కాబట్టి వాళ్ళని నేరుగా రమ్మని చెప్తాను. మరి అదే సమయంలో జాతక చక్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే మాత్రము నేరుగా కలవమని చెప్తాను. కలుస్తా కలవండి, లేకపోతే లేదు. నాకు దాని గురించి ఏమి చేయాలి, నేను ఫ్రీ అండ్ ఫ్రాంక్ బోల్డ్గా ఉంటాను. నేను నా శాస్త్రం మీద నాకు నమ్మకం, మా అమ్మవారి మీద నాకు నమ్మకం, నా గురువు మీద నాకు నమ్మకం కాబట్టి ఎవరికి లొంగను. కాబట్టి ఏంటంటే మీరు ఎంతమంది జ్యోతిష్యుల దగ్గర వెళ్ళండి, ఒక్కసారి నా దగ్గర రండి, వాళ్ళు ఏమేమి చెప్పిండ్రో అన్ని కథలు నేను చెప్తా, వాళ్ళు చెప్పలేని కథలు కూడా నేను చెప్తాను. కాబట్టి ఏంటంటే మంచి సమయం, మీకు మంచి ఒక అవకాశం. కాబట్టి ఏంటంటే మీ జాతక చక్రం గురించి తెలుసుకోండి. ఎందుకంటే జన్మజాతకము అన్నదే మీ అదృష్టాన్ని సూచిస్తుంది. ఇది కాకుండా ఏమి చెయ్యదు. జన్మజాతకం అన్న అంటేనే కేవలం రాశిని పట్టుకుంటే కాదు, జన్మ లగ్నం అన్నదే చాలా చాలా పనిచేస్తుంది. జన్మ లగ్నం నుంచి ప్రస్తుతం జరుగుతున్న రాసులు అంటే దశలు ఎట్లా వస్తాయంటే నక్షత్రాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి ప్రాణం లేకుండా దేహం లేదు, దేహం ఉన్నా ప్రాణం లేకపోతే దేహానికి మర్యాద లేదు. రెండు, అందుకే సూర్య చంద్ర అంటాం. ఆత్మకారకుడు, దేహకారకుడు అంటాము. దేహకారకుడు, ఆత్మకారకుడు ఏం చేస్తాడంటే నువ్వు ఏమేమి తెచ్చుకున్నావు అని భావాల కింద తనను మార్చుకొని ఆయన ఇస్తాడనమాట. లగ్నం అంటే తనుభావం, నీ గురించి. రెండు అంటే సంతానం గురించి, అంటే కుటుంబం గురించి, ధనం గురించి, వాక గురించి. ఇట్లా మూడో స్థానం అంటే నీ తోబుట్టువుల గురించి, నీ ధైర్యం, వీర్యం, సాహసం, దీని గురించి. నాలుగో స్థానం అంటే ఇల్లు, తల్లి, వాహనము, చదువు. ఇవి ఇట్లా చాలా ఉంటాయి భావకారకత్వాలు. అయితే చంద్రుడు అన్నవాడు ఏంటంటే నక్షత్రాధిపతిగా మారి, దశానాథుడిగా మారి ఏ నక్షత్రంలో వెళ్తాడో ఆ నక్షత్రాధిపతి ఈ లగ్నానికి ఎక్కడెక్కడ ఉన్నాడో ఆ పనులు ఇస్తాడు. కొంతమంది పుణ్యాత్ములు చెప్తున్నారు రాసులు పనికి రావంట, నక్షత్రాలు పనికి రావంట, కేవలం లగ్నమే పనికి వస్తుందంట. అట్లెట్లా పనికి వస్తుందో మాకు అర్థమే కాదు. కాబట్టి ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో చాలా రహస్యాలు ఉంటాయి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎవరి గురించి అండి? నా గురించే సార్. మీ పేరు? సుధాకర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సుధాకర్ గారు. 22/9/1968. 68. వెరీ గుడ్. పుట్టిన టైము? సాయంత్రం 6 నుండి 7 మధ్యలో. సరే 6:30 తీసుకుందాం. ఏ ఊర్లో పుట్టినరు? వరంగల్ జిల్లా పాకాల. పాకాలనా? పరకాలనా? పాకాలనా? పాకాల. సరే. ఏం తెలుసుకోవాలనుకుంటుండ్రు సుధాకర్ గారు? నేను ఆర్టీసీ కండక్టర్ సార్. మరి నా లైఫ్ నాకు కొంచెం హెల్ప్ అనేది నరాలు తీసుకుంటాయి, మెడ నరాలు. అయితే నేను డిక్టేషన్ లో చేస్తా ఉంటా. ఇప్పుడు కూడా మనకు అష్టమ స్థానంలో సంచారము, 10వ స్థానంలో చంద్రుడు తన స్వయ నక్షత్రంలో ఉండి 3వ స్థానం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు రెస్ట్లో ఉన్నారు. అదే సమయంలో మీ ఆర్టీసీ యూనియన్ కూడా సైకిల్లే ఉన్నది ఇక్కడ మనకు ఖచ్చితంగా సూచిస్తుంది. దీనికి అన్నిటికీ కారణం ఎవరంటే రాహుకేతువులు అండి. ఈ రాహుకేతువులే మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మరి ఏమిటంటే 2వ స్థానంలో శని భగవానుడు ఉండడము, అదే 2వ స్థానం నవాంశంలో కూడా శనీశ్వరుడు ఉండడం అన్నది, ఎప్పుడైతే అశ్విని నక్షత్రం 2వ పాదంలో ఉంటారో ఇది నవాంశ చక్రంలో కూడా అదే స్థానంలో ఉండడము, దీన్ని వర్గోత్తమం అంటాము. ఎందుకంటే శని భగవానుడు ప్రపంచానికే పని ఇచ్చేవాడు. ఆ పుణ్యాత్ముడే మీకు 2వ స్థానంలో ఇక్కడ ఉండడం అన్నది అనుకూలం కాదు. ఎందుకంటే దీన్ని నీచ స్థానాన్ని చూసుకుంటూ పోతున్నాడు అంటాను. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే 20 డిగ్రీ ముందు ఉంటే నీచ స్థానం, అయినా కూడా ఇది 6 డిగ్రీ లోపల ఉన్నది. కాబట్టి ఆయన ఎప్పటికైనా ఆ నీచ స్థానానికి పోవాల్సిందే. దీన్ని అవరోహణము అని చెప్పుకుంటాం. కాబట్టి ముఖ్యంగా శనీశ్వరుడు మీ జాతకంలో బాగలేడు. కాబట్టి మీరు ఎన్ని కష్ట నష్టాలు పడ్డా కూడా కింద వేసిన గొంగళ్ళలాగానే ఉన్నారు. మరొక విషయము, మీకు మెడ అని చెప్తున్నారు. లగ్నానికి 2వ స్థానము మెడ ఇవన్నీ చూపిస్తుందండి, తల భాగాన్ని సూచిస్తుంది. కేతు అన్నది అంటే నరాలకు సంబంధించిన వాడు, బ్రెయిన్కి సంబంధించిన వాడు. కాబట్టి దయచేసి ఎక్కువగా దీంట్లో పోకండి, ఆలోచనలు పడకండి. భగవంతుడు ఇదే ఇచ్చండు అని చెప్పేసి అనుకొని మీ భార్య పిల్లల్ని కొంచెం అయ్యా అమ్మ అనేసి మీరు చేసుకుంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది. సుధాకర్ గారు మీరు చేయవలసిన పని ఏమిటి అన్నప్పుడు మీ భార్య గారి జాతక వివరాలు లేదా పిల్లల జాతక వివరాలు ఉంటే అది తీసుకొని నేరుగా ఉంటే, అయ్యా నాకు జాతకాలు లేవయ్యా మేము ఎవరి దగ్గర వేయాలి అంటే భయపడ అవసరం లేదు. మీ మూలంగా అందరికి తెలియజేస్తున్నాను. వివరాలు అంటే అబ్బాయి పేరు,
పుట్టిన తేదీ నెల సంవత్సరము, పుట్టిన సమయం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి తెల్లవారుజామున, పుట్టిన ఊరు పల్లెటూరు లేదా పక్కన ఉన్న పట్టణం లేదా డిస్టిక్ పేరు. ఈ వివరాలే నాకు కావాలి. ఇవి తెస్తే నా జాతకం నా స్పెషల్గా మా సాఫ్ట్వేర్లు అన్నది వేరే ఉంటాయి కాబట్టి నా ఎంటైర్లీ డిఫరెన్స్ మెథడ్లో నేను యూజ్ చేస్తాను కాబట్టి మీ దగ్గర ఉన్నా కూడా దీన్ని నన్ను పట్టించుకోను. ఒక్కసారి మీరు పర్సనల్గా కలవండి, మీకు అనుకూలమైన వాతావరణం ఉన్నదా లేదని చెప్పి చూసేసి నేను మీకు మంచి మార్గం చూపిస్తాను. సరేనా? హలో సుధాకర్ గారు, ఒకసారి నేరుగా కలవండి, భయపడ అవసరం లేదు సార్. ఎప్పుడైతే గ్రహాలు ఉచ్చస్థితి నీచస్థితి అని చెప్పి చెప్పుకుంటారు. ఉచ్చస్థితి అంటే ఏమిటి, నీచస్థితి అంటే ఏమిటి అంటే ఉచ్చమున్నాడు బాగున్నాడు నీకు మంచిగా అయిపోతుంది పో అంటారు. నీచం అంటే ఏమిటంటే అరే ఈ గ్రహం నీకు నీచం ఉన్నది కాబట్టి నీకు ఇట్లానైతుంది పో అని అంతేగాని దాని యొక్క వివరం ఏమిటి అన్నది ఎవరు చెప్పరు. ఉచ్చస్థితి పొంది ఉంటే ఒకరి జాతకంలో ఉదాహరణకి తులారాశిలో 15 డిగ్రీల్లో శని భగవానుడు ఉందా అనుకుందాం. ఉంటే దీన్ని ఏ లగ్నమైన గ్రహస్థితి చూసినప్పుడు అయ్యా శని నీకు ఉచ్చస్థితి పొంది ఉన్నాడు అని చెప్పేసి చెప్తుంది. సరే, ఇది గ్రహం. చంద్రుని రాశి ఏ రాశియో అది నీకు ఏమి ఇవ్వబోతుందని తెలియజేస్తుంది. అదే లగ్నం నుంచి చూసినప్పుడు 7వ స్థానం అనుకుందాం, మేష లగ్నం 7వ స్థానం అన్నప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు ఏంటంటే నీ భార్య నీ భర్త. ఆడపిల్ల జాతకం ఉంటే భర్త, మగప్ప పిల్లవాని జాతకం ఉంటే భార్య. కాబట్టి ఏంటంటే అయ్యా నీకు వచ్చే భార్య చాలా చాలా బాగుంటుంది, మంచి నీ మాట వింటది, నువ్వు చెప్పినట్టుగా ఉంటుంది, నీకు సహకరిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎలాగన్నప్పుడు అది 7వ స్థానం కాబట్టి ఏంటంటే ఎదుట వాళ్ళ పట్ల మంచిగా ఉంటుంది అని అర్థం, భర్త దగ్గర మంచిగా ఉంటుంది అని అర్థం, మంచిగా పని చేస్తుంది అని అర్థం. ఎందుకు పని చేస్తుంది అన్నప్పుడు ఏంటంటే శని భగవానుడు కదా, ఇది కాలపు శనికి 10వ స్థానాధిపతి లాభస్థానాధిపతి, వీళ్ళిద్దరు కలిసి అక్కడ 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి నువ్వు పని చేయకపోయినా కూడా నిన్ను కూర్చోబెట్టి పని చేసి అంటే 4 ఇండ్లన్నా తిరిగే పని చేసి నీకు కూర్చోబెట్టి అన్నం పెడతాది అని అర్థం. ఇట్లా మనం అన్ని చూసినప్పుడు ఉచ్చస్థితి అంటే ఏమిటి అనే అసలు విషయానికి వచ్చినప్పుడు ఈ కాల్ తీసుకొని చెప్తాను. హలో సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎవరి గురించి సార్? మా భార్య గురించి చెప్పండి, పేరు చెప్పండి. రమాదేవి. రమాదేవి, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 5వ తారీఖు 6వ నెల 1974. పుట్టిన టైం మధ్యాహ్నం సార్. మధ్యాహ్నం ఎన్ని గంటల అయ్యా? 12-1 గంటల ప్రాంతం సార్. ఎవరిలో పుట్టింది? భవిష్యత్ ఎట్లా ఉంటుంది? లే ఏ ఊర్లో? హైదరాబాద్లో పుట్టిందా రమాదేవి? వారం పుట్టిందో తెలియదు. వారం నాకు అవసరం లేదు. ఏ ఊరు? ఊరు వరంగల్. వరంగల్, గది కావాలి. వారము నక్షత్రం అన్ని నీ కాని మొత్తం నేను చెప్తాలే. కాబట్టి ఏంటంటే ముందు నాకు కావాల్సింది ఎక్కడ పుట్టింది గంతే. వరంగల్. సార్ సరే, ఈ రమాదేవి విషయం చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు, ఆరోగ్యం కొంచెం అనుకూలత లేదు, ఏం చేసినా పని అక్కడక్కడే ఉన్నది, కొంచెం ఇద్దరి మధ్య కూడా కొంచెం అనుకూలత లేదు అని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ అమ్మాయి పనిచేస్తుందా అయ్యా? ఏం పని చేస్తారు? ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈమె ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? కొంచెం ఏం చదువు లేదు సార్, మామూలుగా హుషారుగా ఉంటుంది. సరే, అది సరే, కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగలేదా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? మొన్న ఎర్నియా ఆపరేషన్ అయింది మార్చి 13. అదే ఇప్పుడు ఏడంటే ఇక్కడ స్ట్రాంగ్ గా నాకు పొత్తికడుపు కింద భాగంలో అయింది, ఆపరేషన్ అయిందని చెప్పి తెలియజేస్తుంది. ఇది నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు చూడయ్యా, వచ్చే సంవత్సరంలో కూడా మరలా నీకు రీఆపరేషన్ అయ్యే ఒక అవకాశాలు సూచిస్తుంది. ఈ అమ్మగారి జాతకంలో కొంచెం హెచ్చరికగా ఉండాలి. బరువు ఎక్కువ మొయ్యనీయకు, మెట్లు ఎక్కనీయకు, ఇవి 2 కొంచెం చూసుకో. ఎందుకంటే ఇక్కడ మాకు స్ట్రాంగ్గా చూపిస్తుంది కాబట్టి ఆరోగ్యం బాగలేదా అని చెప్పి 40 సార్లు గుచ్చి అడిగినా
కొంచెం ఆరోగ్యం విషయంలో హెచ్చరిక ఉండాలి. దీనికి కారణం ఏంటంటే రాహు కేతువులే. అయితే మీ మామగారు ఉన్నారా? ఉన్నాడా? బతుకున్నాడా? మా మామ లేడు సార్, చనిపోయాడు. అదే నేను నాకు ఇక్కడ మామ లేడు అని చెప్పి తెలియజేస్తుంది కాబట్టి గట్టిగా మా అడుగుతున్నాయా. మామ లేడు సార్, చాలా సంవత్సరాలు ఇప్పుడు ఏమంటున్నదంటే మీ మామకు సరి అయిన తద్దినం అంటే పిండార్పణం సరిగా చేయలేదు, సంవత్సరం నన్ను పట్టించుకుంటలేరు, వీళ్ళు నన్ను తీసి మూలకు వాడేసిండ్రు, ఒక పటం కట్టి మూలకు పెట్టేసిండ్రు అని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి మీ మామగారికి మంచిగా ఇది శ్రాద్ధం చెయ్యయ్యా, చేస్తే అనుకూలమైన వాతావరణము. మరి ఏమిటంటే నువ్వు శుక్రవారం రోజు తలాంటి స్నానం చేసుకొని మీ మామగారి ఫోటో ముందు నిలబడి, అయ్యా మామ నేను ఏమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు, అయితే నీ బిడ్డను కాపాడు, ఆరోగ్యం బాగలేదు, నీ బిడ్డకు నీ ఒక అనుగ్రహం ఇయ్యి అని చెప్పేసి, నేను చేసింది ఏదైనా తప్పుంటే నన్ను కూడా క్షమించి నన్ను మంచి ఒక ఉద్యోగం ఇయ్యి అని చెప్పేసి ఆయనను కొంచెం పూజ చేసుకో శుక్రవారం రోజు. వీలైతే అమావాస రోజు శుక్రవారం వచ్చి శుక్రవారంతో కూడిన అమావాస ఉంటే చాలా చాలా మంచిది. లేకపోతే శుక్రవారం రోజు ప్రదోష కాలంలో అంటే మాస శివరాత్రిలో ప్రదోష కాలం అంటే సూర్యుడు అస్తమించే ఒక పావు గంట వెనక ముంగట ఈ చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుందయ్యా. మరి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి అంటే మాత్రము నన్ను నేరుగా కలవాలి, సరేనా? చెప్పండి. ఇప్పుడు వీళ్ళ ఫాదర్ కదా, మా భార్య వాళ్ళ ఫాదర్ కా పూజ చేసే. అవును, వీళ్ళ మీ మామ అంటే మీ పెళ్ళాంకు అయ్య కాదా? అది చేసుకో. తాత ముత్తాతలు కూడా మొక్కు ఒకసారి. ఎందుకంటే కేతు అంటేనే తాత ముత్తాతలు అర్థం. రైట్, సరే. ఈరోజు మన జన్మజాతకం జ్యోతిష్య కార్యక్రమానికి ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అయితే కొంచెం చక్కగా వినండి. ఏ ఒక్క పని అయినా సరే, ఏ ఒక్క వృత్తి చేసేవాడైనా సరే, ఇప్పుడు ఒక కొట్టు చిల్లర దుకాణం ఉన్నది. పొద్దున్న లేచిన వెంటనే 2 అగరబత్తీలు పెడతాడు, ముంగట ఊడుస్తారు, నీళ్ళు వేస్తారు, ఇది ముగ్గు వేసుకుంటారు, 2 అగరబత్తీలు చేసేసి దేవునికి పెట్టేసి, నైనా ఇయ్యాల నా గల్లమత్త మంచిగా నిండాలి, మంచిగా రావాలని చెప్పి మొక్కుతారు. మొదటి గిరాకే వచ్చేసి తలకాయ నొప్పి గిరాకి ఉన్నది అనుకోండి, చిరాకి పడిపోతారు. ఓ అమ్మా థూ నీ ఇది వచ్చింది, ఇవాళంతా ఏమవుతుందేమో నా దందా అని చెప్పేసి ఇసుక్కుంటారండి. ప్రతి ఒక్క మనిషికి ఇలాగ ఉంటుంది. అయితే మీకు నేను చెప్పేది, దయచేసి పేరు ఒక పేపర్ తీసుకోండి. మా ప్రోగ్రాం చూస్తున్నారు కదా, ఇది కొత్త వాళ్ళు చేసే ఒక పని, పాత వాళ్ళు మాత్రం అలా చేయరు. కొందరు పాత వాళ్ళు చూసిన వాళ్ళు నేరుగా మాట్లాడేవారు కూడా ఇప్పుడు ఈయన రమాదేవి గురించి ఎట్లా చెప్పిండు అట్లా చెప్తాడు, ఆయన గురించి ఎట్లా అడుక్కున్నాడు అట్లా అడుగుతారు, శంకర్ గారు ఎట్లా అడిగినరు అట్లా అడుగుతారు. ఇట్లా కాబట్టి ఏంటంటే ముందుగానే ఒక పేపర్లో రాసుకోండి. పిల్లలు ఉన్నప్పుడే ఇది రాయవే, ముందు నా గురించి తెలుసుకుంటా, నా పేరు రాయి, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదా లేదా రాసుకో, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు స్వామి, ఇప్పుడు నా పరిస్థితి ఆరోగ్యం బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, భార్యాభర్త మధ్య కోట్లాట ఉన్నది, మా పోరలు మా మాట వింటలేరు, నీకు ఏం తలకాయ నొప్పి ఉన్నదో అది రాసి పెట్టేసి నాతోటి మాట్లాడు. మళ్ళా పుట్టిన వివరాలు ఉన్న వాళ్ళు మీ పేరు, తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మరి పుట్టిన ఊరు రాసుకోండి. రాసుకొని ఆ టీవీ కింద పెట్టుకోండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అడగండి. అప్పుడు నాకు సంతోషం, మీకు సంతోషం. కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్కారం అమ్మా, ఎవరి గురించి అమ్మా, ఎవరి గురించి పేరు అమ్మా? నమస్తే అమ్మా, పేరు చెప్పమ్మా. శైలజ. డేట్ ఆఫ్ బర్త్ ఉందా శైలు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1982. డేటు మంత్ ఆగస్టు. 20 అమ్మా తెలుగులో చెప్పు తల్లి. 25 20 ఇగో శైలజ, నేను చెప్పినట్టు 25వ తారీఖు నెల చెప్పాడమ్మా. నెల 8వ నెల 1982.
హలో అవును సార్. సరే ఇప్పుడు పుట్టిన టైం చెప్పమ్మా, పుట్టిన టైం. మార్నింగ్ అనుకుంటా సార్. మార్నింగ్ అంటే ఒక 7:30 అట్లా ఉంటుందమ్మా. ఓ శైలజ, సార్ పొద్దున 7 గంటలకు ఉంటుందా తల్లి? సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అమ్మా? సార్ నాది హెల్త్ ప్రాబ్లం ఉంది సార్. ఇంకా కూడా ఏమంత బాగుండదు సార్. ఆ హెల్త్ ప్రాబ్లం చూపిస్తుందమ్మా. కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇది మరి ఏంటంటే కొంచెం కిడ్నీ యూరినల్ ట్రాక్ కొంచెం దెబ్బను చెప్తుంది తల్లి. ఇది నిజమేనా? సార్ ఎందుకంటే చూడమ్మా, ఇట్లా ఉంటూ వాళ్ళు ఏం చేయాలంటే, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నట్ట తల్లి, 82లో పుట్టినవు అంటే అదొక 18, ఇదొక 15, 33 యుక్త వయసులో ఉన్నావు. నా గురించి తెలుసుకోవాలి, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది, నా పిల్లల మీకు ఒక కోరికలు అన్నది అమ్మా. మ్యారేజ్ కాలేదండి నాది. ఇక అదొకటి తలకాయ నొప్పి ఉన్నది. ఇదెందుకంటే ఇట్లా బాధపడి వాళ్ళు అడుగుతారని చెప్పేసి నేను బాధపడతానమ్మా. కాబట్టి ఏంటంటే దీనికి అన్నిటికీ కారణము ఏమిటంటే ముఖ్యంగా శని భగవానుడమ్మ, రాహుకేతులు తల్లి. ఈ 4 గ్రహాలు మరియు 2వ స్థాన అధిపతి అయిన కుటుంబ స్థాన అధిపతి అన్న వాడు కొంచెం అనుకూలం లేడు తల్లి. నీకు ముఖ్యంగా ఆరోగ్యం అన్నది బాగలేదని ఇక్కడ సూచిస్తుంది. నీ యొక్క జన్మరహస్యాన్ని చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, బుధవారం రోజు పుట్టినవు, సింహ లగ్నము, తులా రాశి, విశాఖ నక్షత్రం, మొదటి పాదం, శుక్లపక్షమి, సప్తమి రోజు జన్మించినవు. సప్తమి రోజు జన్మించి మరి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే నీ జాతకంలో నరఘోష ఉన్న తల్లి. అవునమ్మా, నరఘోష తీస్తేనే నీకు అనుకూలమైన వాతావరణం. లేకపోతే పెళ్లి తలకాయ నొప్పిస్తుంది, సంతానం కూడా తలకాయ నొప్పిస్తుంది. ఎప్పుడైతే సింహ లగ్నం అయిందంటే సప్తమ స్థానము అన్నది ఏంటంటే మనకు కుంభం, శనీశ్వరుడు నీ జాతకరీత్యా అనుకూలత లేడు. సరే, ఇప్పుడు గోచారంలో చూసినా కూడా అనుకూలంగా ఉన్నాడంటే వక్రగతి చెంది ఉండడం అన్నది కూడా అనుకూలం లేదు తల్లి. కొంచెం నీ జాతక చక్రం కొంచెం బలహీనంగా ఉన్నదమ్మా. ఒక్కసారి నేరుగా కలువు శైలజ. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? సరే, ఒకసారి నేను నేరుగా కలువు తల్లి. నీకు ఏంటంటే కొంచెం గ్రహస్థితులు అనుకూలం లేదు నాన్న. ఎందుకంటే నరఘోష ఒకటి, రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడము, మరి నీకు పెళ్లి చేసి ఇచ్చేవాడు రాహుకేతుల మధ్య ఇరుక్కోపోవడం, సెన్సిటివ్ పాయింట్లో ఉండడము అన్నది అనుకూలం లేదు తల్లి. భయపడవసరం లేదు. ఒక్కసారి నేరుగా కలువు. నేను చెప్పినట్టు ఏం చెప్తున్నా చేసుకో. ఖచ్చితంగా నీ పెళ్లి చేసి నీ పెళ్లికి వచ్చి నేను భోజనం చేసి పోతా తల్లి. సరేనా? రైట్. ఇప్పుడు ఇట్లా వయసు పిల్లలు ఉంటారండి. ఇంతకుముందు భాగ్యలత వయసు పిల్ల 18 సంవత్సరాలు. అయ్యో సారు కోపమవుతుండు, నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు చెప్తలేరే, నాకు ఇదైతే లేదని చెప్పేసి బాధపడుతుంది. నేను కూడా ఒక మనిషినే. కాబట్టి ఏంటంటే అయితే నేను చెప్పేది ఏంటంటే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను చెప్పినట్టుగా మీకు ఎవరైనా చెబితే నిజంగా నేను చెప్తున్నాను, నేను మీ అదృష్టం అని చెప్తాను నేను. కాబట్టి ఏంటంటే ఈ ప్రోగ్రాం మీ ప్రోగ్రాం కాబట్టి దయచేసి ప్రతిరోజు చూస్తారు. కాబట్టి మీరు చక్కగా 8 గంటలు లేదా ఒక 5 నిమిషాలు అటు ఇటు ఖచ్చితంగా నేను మీ ముందు ఉంటాను. మీకు కావలసిన విషయాలన్నీ తెలియజేస్తాను. కేవలం ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకే కాకుండా శాస్త్రం, నా ప్రోగ్రాం చూసేవాళ్ళు శాస్త్రాన్ని నేర్చుకోవచ్చు. కాబట్టి ఏంటంటే రాణేలి వారు మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోండి. దయచేసి కలవమన్న మాత్రం కలవండి, లేకపోతే మాత్రం మీ ఇష్టం. దాని గురించి ఏమిది లేదు. ఇక మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాను. అంతవరకు మీతో సెలవు కోరేది మీ సహజ జ్యోతిష్కుడు, సైంటిఫిక్ అస్ట్రాలజర్ జె.ఆర్. రమేష్ గుప్తా. సర్వే జన సుఖినో భవంతు.